సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మొత్తానికి ఐఎమ్ బ్యాక్ అనమాట. సో గణేష్ గడి వచ్చేసాడు మళ్ళీ. అరే ఎవడరా నువ్వు ఇలా ఉన్నావు అని అనుకోవద్దు. సో మొత్తానికి అయితే అన్ని తిరుపతి వెళ్ళాం. సో ఫ్యామిలీతో ఇంకా చాలా ట్రిప్లు అయ్యాయి. సో ఆ తర్వాత నాకు కొన్ని పనుల వల్ల నేను ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. బట్ కొన్ని పనుల వల్ల చేయలేకపోయాను వీడియోస్. అండ్ అంతేకాదు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, బిగ్ బాస్లో ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి, ఏమవుతుంది అని చెప్పి. సో నేను వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ చూశాను అనమాట. నేను ఎక్కడి నుంచి మిస్ అయ్యాను అక్కడి నుంచి. సో ఏంటంటే ఇలాంటి టైంలో బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేస్తుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇలాంటి టైంలో ఏ రివ్యూర్కైనా ఈ లాస్ట్ టైంలో మాత్రం వీడియోలు చేయకపోతే మాత్రం పెద్ద దెబ్బే భయ్యా. సో ఆ దెబ్బ నాకు పడింది. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేం, ఎందుకంటే ఫ్యామిలీతో కాబట్టి సో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే అసలు కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి నేను ఈ 100 రోజులు లేనన్ని రోజులు కళ్యాణ్ తెగ నెగిటివ్ చేయడం ట్రై చేస్తున్నారనమాట కొంతమంది రివ్యూస్ అని పేరు పెట్టుకొని. సో నాకు ఎక్కడ అలా కనబడలేదే, మీకేమైనా అలా కనిపించిందా? దాని గురించి కూడా నేను లాస్ట్లో మాట్లాడతాను. సో అది కూడా ఉంటుంది, ఎందుకంటే కళ్యాణ్ గురించి కావాలని నెగిటివ్ చేయడానికి, కావాలని కళ్యాణ్ ఎక్కడ విన్ అయిపోతాడని చెప్పి కొన్ని కుతంత్ర కుట్రలు జరుగుతున్నాయి అనమాట. సో వాటి గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఇంకోటి ఏంటి లేదు భయ్య, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా చెప్తాను. అండ్ ఓటింగ్లో ఎవరు టాపు, ఎవరు వీక్లో ఉన్నారు, అండ్ ఎవరు వెళ్ళిపోతున్నారో అది క్లియర్గా మాట్లాడుకుందాం, అప్డేట్ వచ్చింది కాబట్టి. సో మెయిన్ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను భయ్య, వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఇంకెవరికి చూపించదు, మిగతా వాళ్ళందరికీ తెలియాలి ఎవరో గణేష్ గారు మళ్ళీ వీడియో చేసాడు ఇన్ని రోజుల తర్వాత అని తెలియాలంటే మీరు లైక్ చేయాల్సిందే. ప్లీజ్ లైక్ చేయండి. ఏంటి ఎలా ఉన్నాడు, మొత్తం మారిపోయారు అనుకుంటున్నారా? చాలా చేంజ్ వచ్చింది, నాకే తెలీదు. ఇన్ని సంవత్సరాలు అసలు ఎప్పుడు చేయించుకోలేదు నేను. సో మొత్తానికైతే పోయాయండి. సో ఓకే, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఫస్ట్ మీరు తమిళలో చూసిన దాని ప్రకారం దాని గురించే మాట్లాడదాం. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది భయ్య, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకోటి ఏంటంటే నేను ఎన్నటి నుంచి కాదు, నేను కొన్ని రోజులు 2-3 రోజులు నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో తెగ బజ్ వస్తుంది. ఏంటంటే డీమాన్ పవన్ వెళ్ళిపోతున్నాడు, బిగ్ బాస్ అన్యాయం చేసేస్తున్నాడు పవన్కి, చాలా పెద్ద అన్యాయం జరగబోతుంది అని చెప్పి చాలా పుకార్లు పుట్టించారు, చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అరే నాకు తెలియగడుగుతున్నాను, సుమను, భరణి, సంజన గారు వీళ్ళందరూ ఉంటుండగా డీమాన్ పవన్ ఎలా వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నాకు మెసేజ్లో ఒకటి ఇన్స్టాగ్రామ్లో, అన్నా పవన్ వెళ్ళిపోతున్నాడు. ఏం లేదు భయ్య, పవన్ ఎందుకు వెళ్తాడు? మీకు ఒకటే చెప్తున్నాను క్లియర్గా, పవన్ పరిస్థితి ఇప్పుడు ఎలాగుందంటే ఓటింగ్లో ఇమ్మాన్యుల్కి పవన్కి చాలా 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 టఫ్ ఓటింగ్ పడుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. హాట్స్టార్లోనే అలాగే మిస్డ్ కాల్స్లో కూడా ఇమ్మాన్యుల్కి పవన్కి చాలా బాగా పడుతున్నాయి ఓటింగ్లు. వీళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటున్నారంటే టాప్ 3 పొజిషన్ నాది, టాప్ 3 పొజిషన్ నీది అని అన్న ఆ టైప్లో కొట్టుకుంటున్నారు, నువ్వా నేను అన్నట్టుగా. సేమ్ అంతే తనుజ్ అండ్ కళ్యాణ్ కూడా అంతే. అన్అఫీషియల్ పోల్స్లో మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ పాపం ఈ వీక్ అంతా దెబ్బడిపోయింది. సో కానీ తనుజ విన్నరా లేకపోతే కళ్యాణ్ విన్నరా అన్నట్టుగానే ఉంది, నువ్వా నేను అన్నట్టుగానే ఉంది ఓటింగ్. వాళ్ళ హౌస్లో నువ్వా నేను అన్నట్టుగా లేరు, కానీ బయట మాత్రం ఓటింగ్ అలాగే ఉంది. సో సేమ్ ఇక్కడ థర్డ్ పొజిషన్కి అనమాట ఇమాన్యుల్ అండ్ పవన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు, నేను థర్డ్ పొజిషన్ అని. అంత టఫ్ ఓటింగ్, అంత బాగా పడుతుంది డీమాన్ పవన్కి. అలాంటి డీమాన్ పవన్ ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? బిగ్ బాస్ ఏమైనా పొరపాటున డీమాన్ పవన్కి అన్యాయం చేయాలని పవన్ని పంపించారు అనుకోండి ఈ వీక్, అది బిగ్ బాస్కే దెబ్బ, బిగ్ బాస్ షోకే నష్టం అది. ఎందుకంటే అరే ఎంత బాగా టాస్క్లు ఆడినాడు సుమను, భరణి, సంజన గారు ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు పవన్ ఎందుకు ఉండకూడదు, పవన్ ఎందుకు పంపించారని చెప్పి బిగ్ బాస్కే దెబ్బ పడుతుంది అది. సో బిగ్ బాస్కి నెగిటివ్ అవుతుంది కాబట్టి, ఎలాగో ఓట్లు కూడా పడుతున్నాయి కాబట్టి డీమాన్ పవన్ వెళ్ళే అవకాశమే లేదు, మీరు ఫిక్స్ అయిపోండి. మరి ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందరా, ఓటింగ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు డౌన్లో ఉన్నారంటే టాప్లో ఎలాగో తనుజ ఉంది, అండ్ కళ్యాణ్ కూడా ఈ వీక్ లేడు కాబట్టి తనుజయే టాప్లో ఉంటుంది. అది మీరు ఎందుకంటే విన్నర్ డిసైడ్ అయ్యా, నేను ఎప్పుడో మన అందరికీ తెలిసిన విషయమే, కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉంటారు. మీరు కామెంట్ చేసి చెప్పండి, మీకు ఎవరు విన్నర్ అవ్వాలని ఉంది, ఎవరు రన్నర్ అవ్వాలని ఉంది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎవరికి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే కళ్యాణ్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తాడు. నెక్స్ట్ వీక్ ఏంటి, ఇప్పుడు మండే నుంచి విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, నామినేషన్స్ అంటున్నాను నేను, విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ విన్నర్ ఓటింగ్లో మీరు ఎవరు విన్నర్ అవ్వాలని ఓట్లు వేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది మీ అందరికీ నేను అడుగుతుంది. నాకైతే మైండ్లో ఒక పేరు ఉంది, పలానా కంటెస్టెంట్ విన్ అయిపోతారు అని నాకు గెస్ చేస్తున్నాను. బట్ ఆ పేరు నేను చెప్పను, ఎందుకంటే చెప్తే మళ్ళీ ఓటింగ్లో దెబ్బడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పలానా కంటెస్టెంట్ విన్ అవుతారేమో అన్న గెస్సింగ్ థాట్ అయితే నాకు వస్తుంది. అది మీకు ఉంటుంది, పలానా కంటెస్టెంట్ విన్ అవుతారని. ఆ కంటెస్టెంట్ పేరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో డబుల్ ఎలిమినేషన్ గురించి ఏంటంటే ఈ వారం ఓటింగ్లో తనుజ టాప్లో ఉంది, సెకండ్ ఇమాన్యుల్, డీమాన్ పవన్ అలా ఉన్నారనమాట. ఒక్కొక్కరు వరుసగా పైన టాప్ 3 అయితే ఫిక్స్ అయిపోయారు. టాప్ 4 ఎందుకంటే టాప్ 4లో ఖచ్చితంగా కళ్యాణ్, తనుజ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇది కాదు, కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్, డీమాన్ పవన్, సంజన గారు,
అని చెప్పి టాప్ 5 ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే బర్నీ గారు, సుమన్ ఈ రోజు వెళ్ళిపోబోతున్నారు. ఈ రోజు అంటే ఈ రోజు ఒకరు, రేపు ఒకరు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ వెళ్ళిపోయేది సుమన్ అండ్ బర్నీ గారు. అవును భయ్య, మొత్తానికైతే మన ప్రపంచం హౌస్ నుంచి బయటకు కదిలింది. ఎన్ని రోజుల నుంచి నేను మొత్తుకుంటానంటే, శ్రీజ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొత్తుకుంటున్నాను. అరే సుమన్ ఎందుకురా హౌస్లో ఉండాలి, సుమన్ గారు ఎందుకురా హౌస్లో ఉండడానికి ఏ మాత్రం అర్హులు కాదు కదా, అతను ఎందుకురా హౌస్లో ఉంటున్నారు. తర్వాత ఫైర్ స్టామ్స్లో కూడా చాలా బెటర్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సుమన్ మాత్రం అలా ఉండిపోయాడు. అంత గొప్ప ప్లేయరా సుమన్ అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొత్తానికి లాస్ట్ వీక్లో ఇప్పుడు కదిలేడు సుమన్ అన్న బయటికి. భయ్య ఒకటే చెప్తున్నాను, నాకు నామినేట్ చేయడం రాదు, నామినేట్ చేయడానికి నాకు పాయింట్లు లేవు, మీరు ఎవరిని నామినేట్ చేయాలో చెప్పండి, ఎవరిని నామినేట్ చేస్తే ఏ పాయింట్ చెప్పాలో చెప్పండి అని చెప్పేసి నామినేషన్స్లో హెల్ప్ అడిగి, టాస్కులు అర్థం చేసుకోకుండా, టాస్కుల్లో సరిగ్గా అర్థం అవ్వకుండా ఆడి, ఇలాగ ఎందుకు ఉంటున్నాడో, ఎందుకు అసలు ఇన్వాల్వ్ అవ్వడో ప్రతి విషయంలో తనకే తెలియదు అనమాట. అలాంటి తను ఎందుకు ఉంటున్నాడు హౌస్లో మనకు కూడా ఐడియా లేదు. బట్ అయితే హౌస్లో అయితే ఉండిపోయాడు భయ్య మొత్తానికి లాస్ట్ వీక్ వరకు. సంజన గారు అయితే టాప్ 5కి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. ఆవిడ టాప్ 5కి ఖచ్చితంగా డిజర్వే. ఎందుకంటే ఫస్ట్లో బిగ్ బాస్ 9కి హైప్ లేని టైంలో కూడా హైప్ క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే సంజన గారే. ఫస్ట్ 2 వీక్స్ దొంగతనాలు నచ్చాయి. 3rd వీక్ నుంచి ఆవిడ దొంగతనాలు చేసుకుంటూ వెళ్తే మనకు నచ్చలేదు. అక్కడి నుంచి మనకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది సంజన గారి మీద. నాకు పర్సనల్గా నాకు చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఈ వీక్ లాస్ట్ వీక్ చూశాను, నేను ఎపిసోడ్లు అన్నీ చూశాను. టాస్క్లు అయితే ఎర్రగా తీశారనమాట, చాలా బాగా టాస్క్లు ఆడారు. సో ఇది మెయిన్ మ్యాటర్. ఆవిడకి ఇచ్చిన దాంట్లో, ఆవిడ ఆడిన దాంట్లో చాలా 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 బాగా పర్ఫామ్ చేసి టాస్క్లు ఆడారు. సో మొత్తానికైతే ఆవిడ టాప్ 5కి అయితే వెళ్ళిపోయారు. అండ్ సుమన్, బర్నీ గారు డబుల్ ఎలిమినేషన్ అన్నాను కదా, ఒక్కవేళ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళు కాకపోతే నన్ను వేసుకోకండి భయ్యా, మీకు ప్లీజ్. ఒకటే ఏంటంటే వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి తెలియాలి ఈ వీడియో గురించి. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, వీడియోకి లైక్ చేయండి. సో సుమన్ వెళ్ళిపోయినందుకు, బర్నీ గారు వెళ్ళిపోయినందుకు మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బర్నీ గారు అంటారా, లాస్ట్ టైం ఎలిమినేట్ పబ్లికే అతను పంపించారు, మళ్ళీ పబ్లికే మిమ్మల్ని ఉంచమంటున్నారని చెప్పి బిగ్ బాసే తీసుకొచ్చి పెట్టారు అక్కడ హౌస్లో. ఇప్పుడు బర్నీ గారు ఏమో ఫుల్ ఫేక్ పర్సన్ లాగా, ఫస్ట్లో ఒకలాగా, తర్వాత నాగబాబు గారు వాళ్ళ డాటర్ వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ వేరే ప్లేయర్ లాగా, నేను యాంగ్రీ పర్సన్ని, నేను కోపగించుకుంటానని చెప్పి కోపడుతూ అందరి మీద. సో ఇదంతా ఫేక్ పర్సన్ లాగా అనిపించారు అనమాట. అటొక సైడు ఇటొక సైడు, 2 సైడ్లు చూపించారు. ఒరిజినల్ బర్నీ గారు ఎవరో మనకి తెలియదు అనమాట. ఫస్ట్ వీక్స్లో ఉండే బర్నీ ఒరిజినల్, లేకపోతే లాస్ట్ టైం నాగబాబు గారు చెప్పిన తర్వాత నుంచి కోపడిపోయి అగ్రెషన్ అయిపోయి, సో ఈ బర్నీ గారు ఒరిజినల్ మనకు అర్థం కాలేదు. సో బర్నీ గారికి ఇక్కడైతే దెబ్బ పడింది అనమాట. ఒరిజినల్ బర్నీ ఎక్కడ కనబడలేదు కాబట్టి. సో మొత్తానికి ఇతను కూడా అయితే వెళ్ళిపోతున్నారని మనకు వస్తున్న అప్డేట్ అది అనమాట మ్యాటర్. సో నెక్స్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఎలిమినేషన్ గురించి అప్డేట్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ గురించి ఏంటంటే, బిగ్ బాస్ ముద్దు పెట్ట తనుజ కాదు, బిగ్ బాస్ ముద్దు పెట్ట కళ్యాణ్ అని చెప్పి తెగ గోల్ చేస్తున్నాడు, తెగ పెంట చేస్తున్నారు ఒక రివ్యూర్లు అని పేర్లు పెట్టుకొని కొంతమంది. అరే నాకు అర్థం కావట్లేదు, కళ్యాణ్కి ఎక్కడ ఏ విధంగా సపోర్ట్ చేశాడు బిగ్ బాస్ అని చెప్పి మీరు బిగ్ బాస్ ముద్దు పెట్ట అంటున్నారు, కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను భయ్య, ఈ వీక్ అంతా కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ లేదు, నామినేషన్స్లో లేడు, కళ్యాణ్కి దెబ్బ. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే, కళ్యాణ్ అక్కడ హౌస్లో ఉండి తనుజకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి వైపే ఉంటున్నాడు, ఇంక వేరే వాళ్ళ వైపు ఉండట్లేదు. ఏంటంటున్నారు దాన్ని, ఏమో అంటున్నారా, కుక్క పిల్లలా తిరుగుతున్నాడు తనుజ వెనకతల అని చెప్పి చాలా మంది అంటున్నారు. భయ్యా నాకు తెలియకొట్టి అడుగుతున్నాను, మీరే కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, లేకపోతే మీతో గొడవ పడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? లేకపోతే నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నా జాన్ జిగిరిరా, నువ్వు అంటే నాకు అభిమానం ఉందరా అని అనుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా మన ఫ్రెండ్ అనుకున్న వాళ్ళకే కదా మనం సపోర్ట్ చేయాలి. సో అక్కడ కళ్యాణ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఎమాన్యుల్, తనుజ. సో వీళ్ళకే కదా సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్. వాళ్ళకి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయలేదంటే ఏంటి దాని అర్థం? మొన్నలాగే సంజన గారు అంటారు, కళ్యాణ్ నువ్వు నాకు ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, సీజన్ లాస్ట్ వరకు వచ్చింది కానీ నీ నుంచి నాకు సపోర్ట్ రాలేదంటే ఎందుకు సపోర్ట్ చేయాలి? దేనికి సపోర్ట్ చేయాలి? నీ గేమే లేదు, నీ గేమ్ ఏమీ లేదు. ఒక సెలబ్రిటీ అయిన తనుజని పట్టుకొని తనుజ చుట్టూ తిరగడమే నీ గేమ్ అని చెప్పి ఇన్ని మాటలు అన్నారే, మీకు అందుకు సపోర్ట్ చేయాలా? మాట అన్నందుకు సపోర్ట్ చేయాలా? దేనికి సపోర్ట్ చేయాలి? బర్నీ గారు కూడా అదే అంటున్నారు, కళ్యాణ్ నువ్వు నాకు సపోర్ట్ చేయవలసింది, కళ్యాణ్ నువ్వు నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేయలేదంటే ఏంటి, ఎందుకు చేయాలి? ఇప్పుడు బర్నీ గారు సుమన్ కానీ లేకపోతే సంజన కానీ ఉన్నారనుకోండి, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా, సుమన్కి సపోర్ట్ చేస్తారా? బర్నీ గారు ఒకటి చెప్పండి, కామెంట్ చేయండి అక్కడ. అఫ్ కోర్స్ ఖచ్చితంగా బర్నీ గారు సుమన్కి సపోర్ట్ చేస్తారు. మరి కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు, ఎమాన్యుల్ ఉన్నప్పుడు బర్నీ గారికి సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? తనుజకి కదా సపోర్ట్ చేస్తాడు, ఆవిడే కదా ఫ్రెండ్. అలాగే ఎమాన్యుల్ కూడా ఫ్రెండ్, మంచి ఎమ్మెల్యేలు ఇమ్మన్న అని తిరుగుతున్నాడు. సో వాళ్ళు క్లోజ్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇందులో ఏముంది తప్పు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో కూడా తప్పు ఎదుగుతున్నారు అంటే ఏం లేదు భయ్యా. లాస్ట్ వీక్ వచ్చింది, ఇప్పుడు రేపు మండే నుంచి విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్కి ఫుల్ బ్యాడ్ చేయాలి, ఎంత బ్యాడ్ చేసినా ఇదే లాస్ట్ ఫైనల్ కాబట్టి ఇప్పుడే బ్యాడ్ చేయాలని
తెగ కంగారు పడిపోయి తెగ బాధపడిపోతున్నారు అనమాట ఒక రివ్యూరు. చాలా 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 నెగిటివ్ చేస్తున్నారు కళ్యాణ్కి. నేను ఒకటే చెప్తున్నాను, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పండి. నెగిటివ్ లేకపోయినా కూడా ఏదో సృష్టించి ఏదో చెప్పాలని చెప్తే మాత్రం అది క్లియర్ దొరికిపోతారు, మీరే పెంట అయిపోతారు అనమాట. సో కళ్యాణ్ ఎక్కడ బిగ్ బాస్ ముద్దు పెట్టలాగే అనిపించినట్టు నాకైతే ఎక్కడా కనబడలేదు. ఎందుకురా అంటే ఏ విధంగా చూసినా ఓటీపీలు కానీ ఏదైనా చూసినా సరే కళ్యాణ్కి దెబ్బే పడింది తప్ప అక్కడ ఇంకా ప్లస్ ఏమైంది చెప్పండి. సో కళ్యాణ్ ముద్దు పెట్టని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ నిజంగా బుర్రలు దుబ్బే అని చెప్పుకోవచ్చు. సో మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పింది ప్రతి పాయింట్ రైటా రాంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమాన్యుల్ డిమన్ పవన్ థర్డ్ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారు. అలాగే తనుజాకి కళ్యాణ్కి మామూలుగా లేదు భయ్యా. తనుజాకి 49% ఉంటే ఓటింగ్ అన్అఫీషియల్ గురించి చెప్తున్నాను, అంటే యూట్యూబ్లు ఈ అన్అఫీషియల్ పోల్స్, తనుజాకి 49% ఉంటే కళ్యాణ్కి 50%, 51% ఉంటుంది. అలాగే తనుజాకి 50% ఉంటే లేకపోతే కళ్యాణ్ 48%, 49% ఉంటుంది. సో ఇది ఎలా ఉందంటే చాలా చాలా టఫ్గా ఉందన్నమాట విన్నర్కి. అసలు ఎవడు విన్ అవుతాడరా అని అర్థమే కావట్లేదు ఈ సీజన్. తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఎవరైనా అయిపోవచ్చు. సో మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవుతారు అనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేయడానికి మీరు రెడీగా ఉన్నారు సోమవారం నుంచి కింద కామెంట్ చేసి చెప్పండి. సో మొత్తానికైతే అయిపోయింది భయ్య, సీజన్ అయితే అయిపోయింది. వీడియోలు చేయడానికి కూడా ఇంకేం ఉండదు. అండ్ నెక్స్ట్ వీక్ అంతా ఇంకా ఏవీలు ప్లే చేసుకుని ఉంటారో ఆ ఏవీలు మనం చెప్పడానికి ఏమి ఉండదు. వీడియోలు చేసి గంటలు సాగదీయడానికి ఏమీ ఉండదు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి మీకు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. వీడియో ఎంతసేపు వచ్చిందో కూడా నాకు తెలియదు, సింపుల్ అండ్ షార్ట్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మర్చిపోకండి దయచేసి. వీడియోలు చేస్తాను, ఇక్కడ నుంచి వీడియోలు చేస్తాను. ఇంకా సాటర్డే ఎపిసోడ్ ఉంది, ఆ రివ్యూ చేయాలి, సండే రివ్యూ చేయాలి, మండే, ఇవన్నీ చేద్దాం, మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. విన్నర్ ఎవరు అవుతారు అనేసి మ్యాక్సిమం లైవ్లు కూడా చేయడానికి ట్రై చేస్తాను భయ, ఎందుకంటే లాస్ట్కి వచ్చింది కదా, లైవ్ చేస్తాను, లైవ్లో మాట్లాడుకుందాం క్లియర్గా ఏంటి పరిస్థితి అని. సో మొత్తానికి అయితే ఇది గైస్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి భయ్య, లైక్ చేయండి. అంతే గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.